Dear friends, this is Varma Tutorials. చూడండి 14/2/2026 కరెంట్ అఫైర్స్ ఇవి. ప్రధానమంత్రి కార్యాలయాన్ని కొత్తగా ఏర్పాటు చేశారు. దానికి సేవా తీర్థ్ అని నేమ్ పెట్టారు. ఇది గుర్తుంచుకోండి. ప్రధానమంత్రి కార్యాలయం పేరు, పిఎం ఆఫీస్ పేరు సేవా తీర్థ్. దాంతోపాటుగా సచివాలయం భవనాలను కూడా ఏర్పాటు చేశారు. కర్తవ్య భవన్ అని పిలుస్తారు సచివాలయాన్ని, కొత్త సచివాలయం భవన్ని కర్తవ్య భవన్. ప్రధానమంత్రి కార్యాలయాన్ని సేవా తీర్థ్ అంటారు. గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా పేర్లు. కొత్త సచివాలయం భవనాన్ని కర్తవ్య భవన్. 2 భవనాలు ఉంటాయి. 2 బ్లాకులు ఉంటాయి. కర్తవ్య భవన్ 1, కర్తవ్య భవన్ 2. 1921లో ప్రారంభించిన సౌత్ బ్లాక్, నార్త్ బ్లాక్ కార్యాలయాలను ప్రజెంట్ ఆఫీసరు. ఇవి ప్రారంభం అవడం వల్ల వాటిని మ్యూజియంగా ఏర్పాటు చేస్తారట. ఈ సందర్భంగా 100 రూపాయల నాణ్యాన్ని విడుదల చేశారు. అదే కాకుండా నిన్న ప్రారంభించిన పథకం పిఎం రాహత్. రాహత్ అంటే రోడ్ యాక్సిడెంట్ హాస్పిటలైజేషన్ అండ్ ట్రామా. రోడ్ యాక్సిడెంట్ హాస్పిటలైజేషన్ అండ్ ట్రామా గుర్తుంచుకోండి. రాహత్ ఈ ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది. రోడ్డు ప్రమాద బాధితులకు 1,50,000 వరకు ఉచిత వైద్యం అందిస్తారంట రాహత్ పథకం ద్వారా. ఈ పథకం గురించి పూర్తిగా వేసిన రోజు ఖచ్చితంగా దాని గురించి ఎక్స్ప్లెనేషన్ నేను మీకు వివరిస్తాను. అదే కాకుండా బంగ్లాదేశ్ ప్రధాని. బంగ్లాదేశ్లో గత కొద్ది రోజులుగా కొన్ని సంఘటనలు జరిగాయి. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా గారు భారత్కు వచ్చి ఉండడం, అదే బంగ్లాదేశ్ నుంచి వచ్చి భారత్లో ఉండడం ప్రజెంట్. అక్కడ కొన్ని విద్యార్థి సంఘాల ఉద్యమాలు జరగడం, వాటి వల్ల పూర్తిగా ప్రభుత్వం సందిగ్ధంలో ఉండడం. ప్రజెంట్ రీసెంట్గా ఎన్నికలు జరిగే దాదాపుగా 1.5 సంవత్సరంన్నర నుంచి ఎప్పటి నుంచో అక్కడ ఒక తాత్కాలిక ప్రభుత్వం నడుస్తుంది. అంతేగాని ఎలక్షన్ ద్వారా నిర్వహించిన ప్రభుత్వం అయితే కాదు. ప్రజెంట్ ఎన్నికలు జరిగాయి. బంగ్లాదేశ్ ప్రధానిగా తారిక్ రెహమాన్ గారు ఎన్నికయ్యారు. దాదాపు 35 సంవత్సరాలుగా బంగ్లాదేశ్లో ఒక పురుషుడు ప్రధానిగా అవ్వడం లేదంట. ఈయన్ని ప్రధానిగా ఇంకా ఎన్నుకుంటారు. ప్రజెంట్ అయితే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ చైర్మన్గా ఉన్నారు ఈయన. కాబట్టి ఈయనే ప్రధాని అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ 35 సంవత్సరాల నుంచి బంగ్లాదేశ్ని కేవలం లేడీస్ పాలిస్తున్నారు. ఈయన కానీ ప్రకటిస్తే బంగ్లాదేశ్ ప్రధానిగా, పురుష ప్రధానిగా 35 సంవత్సరాల తర్వాత ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది. యాక్చువల్గా బంగ్లాదేశ్ పార్లమెంట్లో 350 స్థానాలు ఉంటాయి. అందులో 300 స్థానాలకి ఎన్నికలు జరుగుతాయి. 50 స్థానాలను కేవలం మహిళలకు కేటాయించి ఉంచుతారు. ఇప్పుడు ఈ 300 స్థానాల్లో జరిగిన ఎన్నికలు జరుగుతాయి కదా, వాటిలో ఏ పార్టీలకి ఎన్ని సీట్లు వస్తాయో వాటి నిష్పత్తిని ఆధారంగా ఈ 50 సీట్లను కేటాయిస్తారు. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి 209 సీట్లు వచ్చాయి. ఈ తారిక్ రెహమాన్ గారిని డార్క్ ప్రిన్స్గా పిలుస్తారు. ఈయన దాదాపు 17 సంవత్సరాల నుంచి బంగ్లాదేశ్లో లేరు. రీసెంట్గా ఎన్నికల ముందు వచ్చారు. ఈయన 2 స్థానాల్లో పోటీ చేస్తే 2 స్థానాల్లో విజయం సాధించారు.
అవామీ లీగ్ అంటే షేక్ హసీనా గారి పార్టీ ఎన్నికల్లో పోటీ చేయకుండా పార్టీని బాయ్కాట్ చేశారు. చూడండి, కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాలు. సిట్టింగ్ జడ్జిలకు వ్యతిరేకంగా గత 10 ఏళ్లలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిజేఐ గారు కార్యాలయానికి 8,630 ఫిర్యాదులు అందినట్లు ప్రకటించారు. ప్రస్తుత కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ గారు ప్రకటించారు. యాక్చువల్గా ఈ కంప్లైంట్స్ పార్లమెంట్కి వచ్చినా ఎక్కడికి వచ్చినా కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయానికే పంపిస్తాం అని వివరించారు.